వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మామిడికాయతో రసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక పచ్చి మామిడికాయ తీసుకుని పొట్టు తీసి ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోండి. టెంకతో సహా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు టెంకని ఇలా పిసుకోండి, దాని మీద ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది. ఉప్పుల్ని చక్కగా నలుపుకోండి. ఒక బాండ్లీలో 2 స్పూన్ల నూనె వేసి 1/2 స్పూన్ సాసులు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి మగ్గనివ్వండి. 2 వట్టిమిరపకాయలని ఇలా విరిచి వేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటోని తరిగి వేసుకోండి. నేను ఇందులోకి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం నలుపుకున్నాం కదా మామిడికాయ ముక్కల్ని, ఆ గొజ్జంతా వేసేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా మసలనిస్తే మామిడికాయతో రసం రెడీ. ఇది సీజన్ కదండి, అన్నీ ఇప్పుడే తినేయాలి, మళ్ళీ దొరకవు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దించుకునేటప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే సరే, మామిడికాయ రసం రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.